తెలంగాణలో ఏమైతుంది? సిట్ అండ్ స్టాండ్ గేమ్ ఆడుతూ ఉంది ఇప్పుడు గవర్నమెంట్. ఇలా మాజీ సీఎం తెలంగాణ ఉద్యమకారుడు మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పేసి పిలిచారు. నమస్తే, నేను మీ ప్రవీణ్ సుంకరి. తెలంగాణలో ఏమైతుంది? సిట్ అండ్ స్టాండ్ గేమ్ ఆడుతూ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ కావచ్చు, అటు పోలీస్ అధికారులు కావచ్చు. స్టాండ్ అండ్ సిట్ ఆడుకుంటారు కదా చిన్నపిల్లలు, ఎల్కేజీ పిల్లలు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. అలాంటి గేమ్ ఆడుకుంటా ఉన్నారు. వరుసగా సిట్ పేరుతోటి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరుపుతున్నాం, మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి విచారణ పేరుతోటి ఇప్పటికే హరీష్ రావుకి, కేటీఆర్కి, సంతోష్ రావుకి నోటీసులు ఇచ్చారు. తాజాగా ఇలా మాజీ సీఎం కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పేసి పిలిచారు. అయితే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉన్నారు. నోటీసులు ఏమో నందినగర్ ఆయన నివాసంలో ఇచ్చారు. మరి కేసీఆర్ ఎర్రవల్లి నుంచి హైదరాబాద్కి వచ్చి విచారణకు హాజరవుతారా, లేకపోతే ఆయన ఆరోగ్య కారణాల రీత్యా కొంత సడలింపు ఇచ్చి సిట్ అధికారులే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు పోతారా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళినా, కేసీఆర్ హైదరాబాద్కి వచ్చి విచారణకు హాజరైనా జరిగేది ఏంటంటే అంటే కేసీఆర్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమని? ఈ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, ఎవరు చేయమన్నారు, ఫోన్ ట్యాపింగ్ చేయండి, ఫలానా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి అని ఆదేశాలు ఎవరిచ్చారు, ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల లాభం ఎవరికి జరిగింది, ఏ అధికారులు పాల్గొన్నారు, ఫోన్ ట్యాపింగ్లో మీరు ఏమేమి విన్నారు, ఆ వినడం వల్ల మీ పార్టీకి ఎలాంటి లాభం చేకూరింది, ఏదన్నా ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏమైనా పొందితే ఎంత పొందిరు, ఏ రకంగా పొందిరు, ఇలాంటి రకరకాల ప్రశ్నలన్నీ కేసీఆర్ రేపు అడగబోతా ఉన్నారు. ఇప్పటికే ఇవే ప్రశ్నలు మేబీ మొన్న హరీష్ రావుని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, సంతోష్ రావుని కావచ్చు, వీళ్ళందరినీ కూడా అడిగిరు. రేపు ఇవే ప్రశ్నలు కావచ్చు, ఇంకా మరికొన్ని అదనంగా. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కాబట్టి కొంత మరిన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కేసీఆర్ని. సో ఇప్పుడు రేపు కేసీఆర్ ఏం సమాధానాలు చెప్పబోతా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ గురించి? ఆయన ఇప్పటికే చాలాసార్లు చాలా ప్రెస్ మీట్లలో బహిరంగంగా చెప్పిన మాట ఏంటంటే, అన్ని ప్రభుత్వాలు చేసేదే మేము చేసినాం, ఇంత రాజకీయంగా ఎలాంటి దురుద్దేశం లేదు, రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చేయలేదు, ప్రభుత్వం చేసే పనే అప్పటి ప్రభుత్వం చేసింది, అధికారులు చేసిరా పని, సిబిఐ అధికారులు ఎవరైతే ఉంటారో, ఎస్ఐబి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసిరు అని చెప్పేసి కేసీఆర్ చాలా ప్రెస్ మీట్లలో చాలా బహిరంగంగా చెప్పిన మాట. అదే రేపు అధికారులు అడిగిన ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తారు అనేది ఇప్పుడు అందరికి ఒక ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే కేసీఆర్ చెప్పిన సమాధానాలు ఈ సిట్టు విచారణలో, ఫోన్ ట్యాపింగ్ విచారణలో కేసీఆర్ చెప్పిన సమాధానాలకు గనక సిట్టు సాటిస్ఫై కాకపోతే ఏం జరుగుతుంది? రెండే అంశాలు. ఒకటి, మళ్ళీ నోటీసులు పంపే అవకాశం, మళ్ళీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అది కాదనుకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేసి మేము మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటాం, కస్టడీలోకి తీసి విచారణ చేస్తాం అని అరెస్ట్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. నోటీసులు మళ్ళీ వస్తే ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నోటీసులు కాబట్టి విచారణ వస్తారు, వీళ్ళు అక్కడ పోతారా, ఆయన ఇక్కడ వచ్చి విచారణకు హాజరవుతాడా వెనక ముచ్చట. కానీ ఒకవేళ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే రాష్ట్రంలో పొలిటికల్ మ్యాప్ ఎలా మారబోతుంది, పొలిటికల్ హీటు, పొలిటికల్ వేవ్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా చర్చించుకుంటున్న అంశం. ఒకవేళ నిజంగా కేసీఆర్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారా అంటే, కేసీఆర్ కంటే ముందు నోటీసులు ఇచ్చినటువంటి హరీష్ రావుకి, కేటీఆర్కి, సంతోష్ కుమార్కి వీళ్ళకు కూడా అరెస్ట్ వారెంట్లు జారీ చేయాలి. మరి మొన్న జస్ట్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి, కేటీఆర్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తేనే వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందులో కూర్చున్నారు, ఆ తెలంగాణ భవన్ దగ్గర మోహరించారు, ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది. అలాంటిది పార్టీలకు అతీతంగా, పార్టీతో సంబంధం లేకుండా, రాష్ట్రాలతో సంబంధం లేకుండా అభిమానించే ఉద్యమ నాయకుడు, రాజకీయ నాయకుడు, రాజకీయ చతురత కలిగిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ను అరెస్టు చేయడానికి వారెంట్లు జారీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ రెండు ఆప్షన్లు. ఒక అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే కేసీఆర్కు ఉన్న ఆప్షన్ ఏంటి? రెండు ఆప్షన్లు ఉంటాయి కేసీఆర్కు. ఏంటంటే కోర్టు ద్వారా ప్రొటెక్షన్ పొందొచ్చు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, తెలంగాణ అనే రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసింది కాబట్టి ఆయన కోర్టు ద్వారా ప్రొటెక్షన్ పొంది అరెస్ట్ కాకుండా ఆపుకోవచ్చు, వెంటనే బెయిల్ కూడా తీసుకొచ్చి రెండు ఆప్షన్లు ఉంది. మూడో ఆప్షన్ ఏంటంటే
కేసీఆర్ అభిమాన ఘనం ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఏదైతే ఉందో, ఒక ఉప్పెనల ఒక కట్టెలు తెంచుకున్న ఏమంటారు ఆ చెరువు కానీ పెద్ద పెద్ద ఆనకట్టలు కానీ కట్టెలు తెంచుకుంటే ఎట్లా వస్తుందో ఆ రేంజ్లో రోడ్ల మీదకి వచ్చేస్తారు. ప్రతి ఊర్లో గ్రామ స్థాయి నుంచి పట్టణాలు, జిల్లాలు, హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లను కావచ్చు, రోడ్లను కావచ్చు దిగ్బంధనం చేస్తారు. తమ నాయకుడిని, తమ పార్టీ నాయకుడిని, ఉద్యమ నాయకుడిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని అరెస్ట్ కాకుండా కాపాడుకోవడానికి, అరెస్ట్ కాకుండా అడ్డుకోవడానికి ఎలాంటి ఉద్యమానికైనా, ఎలాంటి రాస్తారోకోలు నిరసనలకైనా వెనుకకు తిరగని అభిమాన గణం కేసీఆర్కు ఉంది. గతంలో ఆ జనసేన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్తూ ఒక మాట అంటారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని ముట్టుకునే ధైర్యం చేస్తలేరు ఇప్పటికీ కూడా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2 సంవత్సరాల తర్వాత కూడా. ఎందుకంటే ఆయన టచ్ చేస్తే, కేసీఆర్ ను టచ్ చేస్తే ఆయన అభిమానుల చేతుల్లో ఎవరైతే ఈ పోలీసు వాళ్ళు కావచ్చు, ఈ అపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ తుక్కు అవుతారు, తుత్తునీయాలు అవుతారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. నిజంగా కూడా కేసీఆర్ ఆ రోజు కాళేశ్వరం విచారణకు వస్తేనే హైదరాబాద్ అంతా కూడా ఒక నివురు కప్పిన నిప్పులాగా ఉన్నది. ఎక్కడెక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో ఎవరికి తెలియని పరిస్థితి. సో మొత్తం అయితే ఆ బాబు గణేష్ ఉంది, అక్కడ విచారణ జరిగిన ఆ ప్లేస్, ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని పోలీసులు ఒక ఏమంటారు ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్యలో గోడ కడతారు కదా, అలాంటి ఇనుప కంచెలు, బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వేళ్ళులా తరలికి వచ్చింది. రేపు పుసుకున ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా అరెస్టు వారెంట్లు జారీ చేసి అరెస్టు చేయాలి, కస్టడీకి తీసుకోవాలనే ప్రయత్నాలు ఏమైనా చేస్తే మాత్రం రాష్ట్రం అంతా కూడా ఒక రకంగా ఒక ఏమంటారు ఒక హీట్ వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా ఉండేదో అలాంటి వాతావరణం క్రియేట్ కాదు అనడానికి ఎలాంటి సంకోచం లేదు. ఇది ఇట్లా ఉంటే పొలిటికల్ గా ఎట్లా ఉండబోతుంది? అసలే మున్సిపల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఇప్పటికే నామినేషన్లు ఇలా 2వ రోజు. ఈ నామినేషన్లు జరుగుతున్న ఈ క్రమంలో ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ లాంటి పార్టీని ఇరుకున పెట్టి ఇటు పోలీస్ కేసుల్లో, ఈ నోటీసులు, విచారణలో, ఈ పనుల్లో పెట్టి అటు అడ్డుకునే ప్రయత్నం చేయబోతుందా అనేది చాలా క్లియర్ గా అటు ఇది రాజకీయ వెండట, పొలిటికల్ వెండట అని చెప్పేసి హరీష్ రావు గతంలోనే చెప్పిండు. నిజంగా కూడా ఎన్నికల సమయంలో ఇలాంటివి చేయడం అనేది ఏ ప్రభుత్వమైనా అవతల పార్టీని ఇరుకున పెట్టడానికి చేస్తుంది. ఇది క్లియర్ గా అన్ని రాజకీయ పార్టీల క్రింది స్థాయి కార్యకర్తలతో పాటు ప్రజలకు కూడా అర్థమవుతుంది. అరే ఎలక్షన్ మూమెంట్లు చేస్తారంటే వీళ్ళు భయపడుతున్నారు కావచ్చు అని ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నాం. అరెస్ట్ చేసినా, విచారణ చేసినా, ఇంకేమైనా చర్యలకు దిగినా కూడా మున్సిపల్ ఎన్నికల్లో క్యాడర్ మరింత ఏమంటారు ఎమోషనల్ గా, మరింత అగ్రెసివ్ గా పనిచేసే అవకాశం ఉంది. ఇది కూడా కాంగ్రెస్ తన నెత్తిల తను నిప్పులు చల్లుకున్నట్టే బీఆర్ఎస్ నెత్తిల పాలు పోసినట్టే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన దాకా కూడా సైలెంట్గా ఉంటేనే ఉత్తమం. లేకుండా వాళ్ళను ఊపుకనే గోక్తే, గతంలో కేసీఆర్ ఒకసారి చెప్పిండు, నువ్వు గోకినా గోకపోయినా నేను గోక్తేనే ఉంటాను. ఈ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అదే పని చేస్తుండ్రు. వాళ్ళంతా వాళ్ళు పని చేసుకుంటా ఉన్నారు. పార్టీ నిర్మాణంతో పాటు ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వ వైఫల్యాల మీద ఎండగడతా ఉన్నారు. సో దీన్ని అడ్డుకోవడానికి కావచ్చు, ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కొంచెం వెనుక కొట్టే ఉపాయంలో రేవంత్ రెడ్డి ఇలాంటి చర్యలకు దిగితే అది 100కు 100% బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి కానీ, రేవంత్ రెడ్డికి కానీ ఏమాత్రం ఏకాన మందం కూడా ఉపయోగపడదు. మరి ఈ విషయం ఆయనకు ఎవరు చెప్తలేరా, లేక ఆయనకైనా అర్థమైతలేదా? ఆ పక్కనున్న కర్ర శ్రీరాము, ఎర్ర శ్రీరాము వీళ్ళు చెప్తలేరా అనేది ఇప్పుడు కొంత ఆశ్చర్యకరంగా మారిన పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతోంది రేపు కేసీఆర్ని విచారించే క్రమంలో. వాళ్ళే అధికారులు ఎక్కడ పోతారా, కేసీఆర్ నందినగర్కి వస్తాడా, ఏం జరుగుతుందో చూద్దాం. ఎలాంటి ప్రశ్నలు ఉండబోతా ఉన్నాయి? ఒకవేళ ఆ ప్రశ్నలకు అధికారులు, సిట్ అధికారులు సాటిస్ఫై కాకపోతే అరెస్ట్ వారెంట్లు లాంటివి ఏమైనా జారీ చేస్తారా, మళ్ళీ నోటీసులు ఇస్తారా? చూద్దాం. రేపటి వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మరింత మందికి తెలిసేలాగా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ ప్రవీణ్ శంకరి. థ్యాంక్ యూ.